ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ 99 ఛానల్కి స్వాగతం అండి. ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ, మన సిస్టర్స్ అందరికీ పేరు పేరున హనుమంత్ జయంతి శుభాకాంక్షలు అండి. ఎంతమంది హనుమంత్ పూజ చేసుకున్నారు, చాలీసా ఎన్నిసార్లు చదివారు, అలాగే స్వామివారికి దర్శనానికి ఎంతమంది వెళ్ళారు అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళలేదు. మార్నింగ్ చక్కగా తృప్తిగా స్వామివారికి అయితే పూజ చేసుకున్నానండి. నాకు ఏ పూజలు ఉన్నా సరే నైట్, అంటే రేపు పూజ ఉందనగా ఈరోజు నైటే కిచెన్ ప్లాట్ఫామ్ అంతా నీట్గా కడిగేసి, స్టవ్తో పాటు కడిగేసి, పూజ సామాగ్రి కూడా అప్పటికి మనకి సంధ్య దీపారాధన పెడితే కొండెక్కిపోతాయి కదండి, అప్పటికే తీసేసి చక్కగా తోమేసి ఒక పక్కన పెట్టేస్తాను. ఎందుకంటే మనకి మార్నింగ్కి హ్యాపీగా పూజ అయిపోద్ది అనమాట. మళ్ళీ తోమ అవసరం ఉండదు, మనకి పని కలిసి వస్తుంది అనమాట. ఆ తర్వాత మార్నింగ్కి మళ్ళీ నేను లేచిన వెంటనే ఈ మధ్య మళ్ళీ ఇన్ఫ్యూజ్ వాటర్ అనేది స్టార్ట్ చేశానండి. కొంతమంది సిస్టర్స్ అక్క ఇన్ఫ్యూజ్ వాటర్ తాగడం వల్ల ఏం జరుగుతుంది అని అడుగుతున్నారు. ఈ వాటర్ తాగడం వల్ల మన ఒంటికి శక్తి వస్తుందనమాట. మనకి ఈ సమ్మర్లో మనము ఇన్ఫ్యూజ్ వాటర్ తాగడం వల్ల చాలా చాలా మంచిదనమాట. ఇమ్యూనిటీ పెరుగుతుందనమాట. దీనిలో దోసకాయ ముక్కలు, ఆ తర్వాత బీట్రూట్ ముక్కలు, క్యారెట్, పుదీనా, అలాగే అల్లం దంచేయొచ్చు. ఆ తర్వాత నిమ్మకాయ చెక్కలు కానీ, ఆరెంజ్ చెక్కలు కానీ వేసుకుంటే ఆ వాటర్ మార్నింగ్కి చాలా బాగుంటుంది. ఇంటిల్లి పాది తాగితే చాలా చాలా మంచిదనమాట. ఓకేనా. ఆ తర్వాత ఇగోండి, పెద్దగా వ్లాగ్ అయితే తీయలేదు. పూజ అయితే నిత్య దీపారాధన అయితే చేసుకున్నానండి. చాలీస కోసం మీకు చెప్తాను, శ్రద్ధగా వినండి. హనుమంత్ జయంతి రోజు స్టార్ట్ చేసి చాలీస మళ్ళీ 11 రోజులు కంటిన్యూగా చెయ్యండి అని చెప్పాను కదండి మొన్న రీల్లో. కొంతమంది సిస్టర్స్ అక్క చెప్పండి అక్క అన్నారు. నేను ముందే వీడియో పెట్టవలసింది, కానీ కొంచెం నాకు ఆరోగ్యం సహకరించగా వీడియో పోస్ట్ చేయలేకపోయాను మీకు. ఈరోజు స్వామివారికి పూజ చేసుకొని మీకు హనుమాన్ చాలీస ఎలా చదువుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. ఎవరైనా ఎటువంటి సమస్యతోనైనా మీరు బాధపడిన వాళ్ళు హనుమంతుడికి చక్కగా హనుమాన్ చాలీస బ్రహ్మముహూర్తంలో, అంటే ఈరోజు మీరు చేసుకున్నారు కదండి, ఈరోజు మొదలు పెట్టుకున్నారు అనుకోండి. అంటే ఈరోజు మిస్ అయిన వాళ్ళు మంగళవారం అయినా సరే మొదలు పెట్టుకొని కంటిన్యూగా 11 రోజులైనా 42 రోజులైనా చెయ్యాలి. హనుమాన్ చాలీస చదవాలన్నమాట. ముఖ్యంగా 11 సార్లు కానీ, ఒకరోజు చేసిన వాళ్ళు 108 సార్లు చదువుకున్నా సరిపోతుంది. అంటే ఏదో ఒక మంగళవారం సంకల్పం చేసుకొని ఒక్కరోజు పూజ చేసుకుంటామని వాళ్ళు 108 సార్లు చేసుకోండి. లేదు మేము 11 రోజులు ఒక దీక్షగా చేసుకుంటామనే వాళ్ళు మాత్రం ఈ రోజు నుంచి కానీ, ఈరోజు మిస్ అయిన వాళ్ళు అంటే రేపు వచ్చే మంగళవారం నుంచి కానీ చక్కగా పూజ అయితే హనుమాన్ చాలీస చేసుకోండి. ఇక్కడైతే స్వామివారికి ఎంతో ఇష్టమైన హనుమాన్కి వడలంటే చాలా ఇష్టము, అప్పాలంటే చాలా ఇష్టము. ఇక్కడ అప్పాలు వండలేదండి, వడలు చేసుకున్నాను. ఆ తర్వాత స్వామివారి విగ్రహం ఏం లేదండి, నేను తమలపాకులో స్వామివారి దీపంలో నేను స్వామివారికి ఆవాహ్యం చేసుకొని స్వామివారికి ఆ దీపంలో నేను చూసుకుంటున్నాను కాబట్టి ఒక అఖండ దీపంలాగా పెట్టుకున్నాను ఈరోజు అంతా వెలిగినట్టుగా అనమాట. ఓకేనా. ఆ తర్వాత 2 దీపాలు పెట్టుకున్నాను. స్వామివారికి ఎంతో ఇష్టమైన భగవంతుడు ఎవరంటే రాముల వారు. రామ 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 అంటే అక్కడ వచ్చి కూర్చుంటాడు అనమాట హనుమ. అందుకే రాముల వారి పటం పెట్టుకున్నాను. మీరు హనుమాన్ చాలీస 11 రోజులు చేసిన, 42 రోజులు చేసిన స్వామివారి విగ్రహంతో పాటు రాముల వారు పట్టాభిషేకం ఫోటో పెట్టుకోండి, చాలా చాలా మంచిది అనమాట. అయితే ఇక్కడ మనము హనుమాన్ చాలీస స్టార్ట్ చేసిన రోజు మాత్రం ఖచ్చితంగా రాముల వారికి అలాగే అంటే తణుచుకొని పూజ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. ఇక్కడ నేను 11 ఆకులు, సారీ అండి, 5 తమలపాకుల పైన శ్రీరామని సింధూరం, గంగ సింధూరం ఉంటుంది కదా స్వామివారిది, దానిలో కొంచెం నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ వేసుకొని దానిపైన తమలపాకుల పైన నేను శ్రీరామ అని రాసి స్వామివారి దగ్గర పెట్టాను. ఆ తర్వాత ముఖ్యంగా పానకం, వడపప్పు పెట్టండి. చాలీస చదువుకునేటప్పుడు మాత్రం మీరు ఏది పెట్టినా పెట్టకపోయినా స్వామివారికి ఎంతో ఇష్టమైన అరటిపళ్ళు, పానకం, వడపప్పు అండి, అవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ముఖ్యంగా ఇవి పెట్టుకొని రోజువారీ బ్రహ్మముహూర్తంలో చాలీస అనేది చదువుకోండి. చాలీస చదువుకున్నప్పుడు మీరు లెక్క పెట్టుకోండి, కాయిన్స్తో కానీ లేదంటే పసుపు కొమ్ములతో కానీ లెక్క పెట్టుకొని ఒక్కొక్క చాలీస చదివేటప్పుడు ఒక్కొక్కటి మీరు పక్కన పెట్టుకోండి అనమాట, మీకు అర్థం అవడానికి. ఓకేనా, ఎన్నిసార్లు చదివాము అనేసరికి. ఓకేనా. ఇగోండి, ఇక్కడైతే నేను పొద్దున్నే నేను నిత్య దీపారాధన పెట్టేశానండి.
నిత్య దీపారాధన అయిపోయిన తర్వాత మళ్ళీ నేను చక్కగా వడలు చేసుకున్నాను, పూజ అంతా అమర్చుకున్నానండి. పూజ అమర్చేటప్పుడు నేను షూట్ చేయలేదు, ఎందుకంటే నాకు షూట్ చేసి పూజ అమర్చాలంటే నాకు కొంచెం ఏదోలాగా ఉంటుంది. అందుకే ముందుగా పూజ అంతా పీఠం సిద్ధం చేసుకొని అన్నీ అమర్చుకున్న తర్వాతే మీకు చూపిస్తున్నాను. ఇగండి ముందుగా ఏ పూజ చేసినా సరే మీరు ఆ గణేష్కి మాత్రం తప్పకుండా పూజించండి. ఇప్పుడు హనుమాన్ చాలీసా మనము మొదలుపెట్టామనుకోండి, ఈ రోజు నుంచి కానీ మీరు ఈరోజు స్టార్ట్ చేయకపోతే మంగళవారం ఎప్పుడైనా మీరు హనుమాన్ చాలీసా స్టార్ట్ చేసుకోవాలనుకునేవారు అప్పుడు మాత్రం ఖచ్చితంగా గణేష్కి మాత్రం పూజించండి. చిన్న గణపతిని తయారు చేసుకోండి పసుపు మొత్తని, లేదంటే విగ్రహం ఉన్న అక్కడ పెట్టి ఈ 11 రోజులు కానీ 42 రోజులు కానీ హనుమాన్ చాలీసా ప్రారంభిస్తున్నాను, నాకు పలాని కష్టం వచ్చింది, హనుమాన్ చాలీసా చదువుతున్నాను, ఎటువంటి విఘ్నాలు కలగకుండా చూడు నాయనని ముందుగా మనం గణేష్ని పూజించాలి. ఆ తర్వాత రామయ్య తండ్రికి మనం మొక్కుకొని రాముల వారు అష్టోత్తరాలు చదువుకొని అప్పుడు హనుమాన్ చాలీసా అనేది ప్రారంభించాలి. హనుమాన్ చాలీసా చాలా చాలా పవర్ఫుల్ అండి. అయితే నాకు కొంతమంది సిస్టర్స్ కామెంట్ చేశారండి, నేను లలిత శాస్త్రం కోసము చెప్పాను కదా, నేను ఎప్పుడు లలిత శాస్త్రం కోసం చెప్తాను, పానకం పెట్టి 16 శుక్రవారాలు కానీ లేదంటే 9 శుక్రవారాలు కానీ లలిత పారాయణం చేయండి, మీకు అనుకున్న కోరికలు అమ్మవారు తీరుస్తారు అని చెప్తే ఒక సిస్టర్ అయితే నాకు కామెంట్ చేశారనమాట. నేను గత 5-6 సంవత్సరాల నుండి లలిత చదువుతున్నాను, నాకు ఎటువంటి మార్పు కనిపించలేదు అని. కరెక్టే, కనిపించకపోతే మీ కర్మఫలాలు ఎక్కువగా ఉండుంటాయి సిస్టర్ మీకు, అందువల్ల మీకు కనిపించలేదు. లలిత సహస్రనామం తప్పకుండా చదవండి. కర్మఫలాలు పోయిన తర్వాత అమ్మ పాదాలు పట్టుకున్న వాళ్ళకి ఎప్పుడు అమ్మ తోడుంటుంది. మీరు అసలు ఆ మైండ్తో మీరు ఆలోచించొద్దు. నాకు కామెంట్ చేశారనమాట, లలిత సహస్రనామం చదివాను నాకు ఎటువంటి మార్పు రాలేదంటే నేను ఏం చెప్తానండి, అది మనము ఎప్పుడు కూడా ఆశించి చేయకూడదు, మనం చేస్తూ ఉండాలి, అమ్మవారిని పాదాలు పట్టుకుంటూ చేస్తూ ఉండాలి. ఈరోజు కాకపోతే రేపు అమ్మవారు మనకు అనుగ్రహిస్తారనమాట. మన కర్మఫలాలు ఉన్నంత వరకు అవి పోవనమాట. ఆ సిస్టర్ నాకు కామెంట్ చేశారని నేను చెప్తున్నాను. లలిత సహస్రనామం నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత నా వీడియోస్ చూసి చాలామంది నాకు ఇక్కడ ఉండే నా కొలీగ్స్, నాకు ఫ్రెండ్స్ చాలామంది నా భర్తతో నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, మా కుటుంబంతో నాకు చాలా ఇబ్బందిగా ఉంది, మాకు బిజినెస్లో చాలా డల్గా ఉందంటే నేనైతే స్వయంగా వాళ్ళకి చెప్పాను, ఏమి చేయొద్దు మీరు. వాళ్ళు చెప్పారనమాట, మీ గురువుగారికి నాకు కల్పించండి, మీ గురువుగారితో ఏదైనా పూజలు ఉంటే చేపించండి అని నాకు మన సబ్స్క్రైబర్స్ హైదరాబాద్లో ఉండే సబ్స్క్రైబర్స్ చెప్తే నేను ఒకటే చెప్పాను, మీరు ఏ గురువుగారులకి కలవద్దు, ఒక్క లలిత సహస్రనామం మీకు వచ్చినట్టుగా అయితే పానకం నైవేద్యం పెట్టి అమ్మవారిని వేడుకోండి అంటే వాళ్ళ కోరిక అయితే సంవత్సరంలో తీరిపోయేవండి. నేను ఎప్పుడు కనిపించిన లక్ష్మి నీ వల్ల నా కుటుంబం బాగుంది అని ఆ మాట అంటే నా కంటెంట్ నీళ్ళు వస్తాయండి, అంత పవర్ఫుల్ అనమాట ఆ తల్లి. వాళ్ళే చెప్తారు, లక్ష్మి గారు మీరు చెప్పడం వల్ల నేను ఈ రోజులు ఈ పొజిషన్లో ఉన్నాను, నాకు మీరు ఒక అమ్మవారిలాగే కనిపించారు, అమ్మవారిలాగే నాకు చెప్పినట్టుగా అనిపించింది అని చెప్తూ ఉంటారనమాట. నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఓకేనా, అందుకే చెప్తున్నాను, మీరు ఎప్పుడు కూడా ఆశించి పూజలు చేయొద్దు, మనం చేస్తూనే ఉండాలి. ఓకేనా, ఇగండి నేను ఇక్కడ స్వామివారికి పంచోపచార పూజ అయిపోయింది. ఆ తర్వాత రాముల వారి అష్టోత్తరాలు చదువుకుంటున్నానండి. రాముల వారి అష్టోత్తరాలు చదివిన తర్వాత ఆంజనేయ స్వామి అష్టోత్తరం చదువుకోవాలి. చదివిన తర్వాత మనం చాలీస చదువుకోవాలి. నేనైతే ఈరోజు నాకు టైం లేదండి, ఒక 5 టైమ్స్ చదవాలనుకున్నాను, అప్పటికే నాకు టైం అయిపోయింది, పిల్లలు లేచారు, అందుకోసం నేను 3 టైమ్స్ చదివాను అనమాట. పూజ అంతా అయిపోయింది, 3 టైమ్స్ చాలీసా చదువుకున్నాను. మళ్ళీ ఈవినింగ్ అయితే చదువుకుంటున్నాను అనమాట. ఇగోండి ఇక్కడైతే అక్షతలతో నేనైతే పూజ చేసుకుంటున్నానండి. పువ్వులు అయితే చాలా చాలా డిమాండ్గా ఉన్నాయి, కొంచెం పువ్వులే తీసుకొచ్చాను. ఆ తర్వాత మనము తులసి దళాలతో కానీ మారేడు దళాలతో కానీ పూజ చేసుకోవచ్చు అనమాట. మనకు ఉన్నంతలో మనం చేసుకుంటే సరిపోతుంది. భక్తి ముఖ్యం అనమాట ఇక్కడ. ఓకేనా, ఇగోండి ఇక్కడైతే చక్కగా నేనైతే అష్టోత్తరాలు అయితే స్వామివారికి రాముల వారు అష్టోత్తరాలు చదువుకున్నానండి. అష్టోత్తరాలు చదువుకున్న తర్వాత ఆంజనేయ స్వామి అష్టోత్తరం చదివిన తర్వాత చాలీస చదివాను. మీకు ఒకటే చెప్తాను, చాలీస చదివేటప్పుడు ఒకసారి అయిపోయిన తర్వాత మళ్ళీ స్వామివారికి హారతి ఇవ్వాలన్నమాట. ఇప్పుడు నేను హారతి పళ్ళెం చూపిస్తున్నాను కదా, హారతి ఇవ్వాలి. 3 ఒత్తులు కానీ ఒక కుంభ ఒత్తు కానీ వేసుకొని హారతి ఇవ్వాలి. స్వామివారి దగ్గర తులసి దళాలతో అష్టోత్తరాలు చదువుకోవాలి. అంతేనండి. హనుమాన్ చాలీస పెద్ద కష్టమేం కాదండి. మీకు రాకపోతే వీడియో ఆన్ చేసైనా మీరు హనుమాన్ చాలీస అనేది పూజ అనేది చేసుకోవచ్చు. కొంతమందికి కొంచెం అక్షర దోషాలు వస్తాయి, చదవలేరు అన్న వాళ్ళు ఎవరైనా సరే యూట్యూబ్లో ఉంటారు కదా, చదివిన వాళ్ళు, మ్యూజిక్ వాళ్ళు ఉంటాయి కదా, ఆదిత్యం మ్యూజిక్లో వాళ్ళు ఉంటాయి కదండి పూజ
సాంగ్స్ అవి పెట్టుకొని చక్కగా మనం పూజ చేసుకోవచ్చు. ఎటువంటి పడవసరం లేదండి. ఓకేనా. అయితే హనుమాన్ చాలీస చదివేటప్పుడు మాత్రం ఖచ్చితంగా బ్రహ్మముహూర్తంలో చదవడానికి ట్రై చేయండి. చాలా చాలా పవర్ఫుల్ అనమాట. బ్రహ్మముహూర్తంలో చదవండి. హనుమాన్ చాలీస చదివిన తర్వాత హారతి ఇచ్చేసిన తర్వాత లాస్ట్లో 11వ రోజు టెంపుల్కి వెళ్ళి పులిహోర కానీ అన్నదానం మీకు స్తోమత ఉంటే అన్నదానం పెట్టండి. స్తోమత లేకపోతే పులిహోర కొంచెం ఎక్కువగా చేసుకొని వెళ్ళి స్వామివారికి దర్శనం చేసుకొని అక్కడ ఉండే భక్తులకి పులిహోర పెట్టండి. అక్కడితో మనకి హనుమాన్ చాలీసా అంటే పారాయణం అయిపోతుంది అనమాట. దీక్ష అయితే అయిపోతుంది. అయితే ఇంట్లో మద్యపానం అస్సలు చేయకూడదు. అలాగే ఎల్లుల్లి చేయకూడదు అనమాట, వండకూడదు. నేల మీదే పడుకోవాలి. ఎవరి మీద చెడు మాటలు చెప్పుకోకూడదు అనమాట. ఈ 9 రోజులు కూడా 11 రోజులు ఎవరైతే చేసినా 42 రోజులు చేసినా సరే దీక్షగా చేయాలి. ఇంట్లో నెయ్యితోనే వంట చేసుకోవాలన్నమాట. ఈ కుటుంబ సభ్యులందరికీ మామూలుగా ఎల్లుల్లి వేయకుండా నూనెతో చేసుకోండి. మీరు మాత్రం వండుకునేది కొంచెం నెయ్యితో వండుకోండి. ఓకేనా. హనుమాన్ చాలీస మాత్రము మీరు తప్పకుండా 11 సార్లు పారాయణం చేయండి. హనుమాన్ చాలీస చదివిన వాళ్ళు. మాకు 11 రోజులు కుదరదంటే ఒక్కరోజు మా స్వామివారి మంగళవారం చక్కగా పూజ చేసుకొని 108 సార్లు హనుమాన్ చాలీస చదువుకోండి. చాలా చాలా మంచిదనమాట. ఓకేనా. ఇగోండి ఈ విధంగా అయితే నేను హనుమాన్ పూజ అంతా అయిపోయింది. హారతి అయితే ఇచ్చేస్తున్నాను. మంగళహారతి ఇవ్వాలి. ఆ తర్వాత స్వామివారికి దీపాలతో కూడా హారతి ఇవ్వాలి. ఇగోండి ఇక్కడైతే నేను స్వామివారికి 3 దీపాలు అయితే వెలిగించుకొని ఒక్కొక్కసారి 3 సార్లు హనుమాన్ చాలీస చదువుకున్నాను కదండి. హనుమాన్ చాలీస ఒకసారి చదివిన తర్వాత ఒకసారి మనము హారతి ఇవ్వాలన్నమాట. మళ్ళీ హనుమాన్ చాలీస చదివిన తర్వాత మళ్ళీ ఒకసారి హారతి ఇవ్వాలి. ఇప్పుడు ఈ హారతి పళ్ళెంతో నేను ఎలా ఇస్తున్నానో అలాగా ఈ విధంగా మనం ఇస్తే చాలా మంచిదనమాట. ఓకేనా. ఇగోండి ఇవి కొండెక్కకుండా ఉండడానికి నేను కొంచెం నూనె వేసుకుంటున్నాను. మీరు ఆయిల్నే వేసుకోవచ్చు. ఎందుకంటే హనుమాన్ చాలీస అంటే 40 కదా. 40 మంత్రాలు చదివిన తర్వాత మనము ఈ హనుమాన్ హారతి ఇవ్వాలి. అయితే హనుమాన్ చాలీస చదివే ముందు మనకి ఒక దోహ ఉంటుంది, చివరిలో ఒక దోహ ఉంటుందండి. ఫస్ట్ దోహ చదువుకోవాలి. ఎటువంటి తప్పులు వచ్చినా సరే మనకి క్షమాపణ లాగా అనమాట. అది ఫస్ట్ దోహా చదువుకోవాలి, చివరి దోహా కూడా చదువుకోవాలన్నమాట. ఓకేనా. ఈ విధంగా చదువుకొని పూజ చేసుకోండి 11 రోజులు. ఇంకెవరైనా సరే ఎంతమంది ఈ రోజు నుంచి హనుమాన్ చాలీస స్టార్ట్ చేస్తున్నారు అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. ఎవరైనా స్టార్ట్ చేసినట్టుగా ఉంటే. లేదు అంటే మీరు నెక్స్ట్ మంగళవారం నుండైనా స్టార్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. ఆ తర్వాత సాయంత్రం ఇంకొక పరిహారం మీకు ఈ వీడియోలో చెప్తానండి. ఎవరైనా సరే స్వామివారి దగ్గర మార్నింగ్ నిమ్మకాయలు పెట్టకపోతే ఈవినింగ్ నిమ్మకాయలు పెట్టుకోండి. ఒక 4 నిమ్మకాయలు పెట్టి 8 ముక్కలు చేసి చక్కగా అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని ఆ నిమ్మకాయలు కొంచెం ఆవాళ్ళు కానీ ఉప్పు కానీ నిమ్మకాయలకి అద్ది దాని మీద కర్పూరం పెట్టి ఇల్లంతా దిష్టి తీసేయండి. ఆంజనేయ స్వామి దండకం వేసేసి ఇల్లంతా దిష్టి తీసేసి బయట పెట్టండి. లేదంటే పూజా మందిరంలోనే పెట్టచ్చు. ముఖ్యంగా బయట పెట్టుకుంటారనమాట. అంటే సాయంత్రం పూజ చేసేటప్పుడు 4 నిమ్మకాయలు స్వామివారి దగ్గర కొయ్యండి. అవి 8 చెక్కలు అవుతాయి. ఆ 8 చెక్కలు కూడా అష్టతల పద్మం ముగ్గు అనమాట. మనం ఒక ప్లేట్లో వేసుకొని ఆ ప్లేట్లో ఈ నిమ్మకాయలు పెట్టుకోవాలి. నిమ్మకాయలు పెట్టుకున్న తర్వాత దానిపైన ఉప్పు కానీ లేదంటే ఆవాలు కానీ వేసి దానిపైన కర్పూరం వేసి మీరు ఇల్లంతా దిష్టి తీసేయండి. భూత పిచాచులన్నీ ఎగిరిపోతాయి అనమాట. అలా చెయ్యండి. ఈరోజు చాలా మంచిది హనుమాన్ జయంతి. అలాగే మంగళవారంతో కలిసి వచ్చిందనమాట. నిమ్మకాయ పరిహారం కూడా ఈ వేళ నేను సాయంత్రం చేసి మీకు చూపిస్తానమాట. ఓకేనా. ఈ విధంగా అయితే నేను హనుమాన్ చాలీస చదువుకొని హారతి ఇచ్చానమాట. ఇలా మనము ఇలా హారతి ఇవ్వాలి. కొంతమంది సిస్టర్స్ హారతి పళ్ళెం కోసం నాకు ఈ హారతిపల్లెం కోసం లింక్ పెట్టమంటున్నారండి. అమెజాన్లో ఉంటుందండి. తప్పకుండా మీకు హారతిపల్లెం కోసం మీకు లింక్ పెడతానండి త్వరలో. ఓకేనా. ఇగోండి నేను ఈ హారతి హనుమాన్ చాలీస 3 సార్లు చదివానని చెప్పాను కదా. 3 సార్లు చదివిన తర్వాత లాస్ట్లో మళ్ళీ కర్పూర హారతి అయితే ఇవ్వాలి స్వామివారికి. కర్పూర హారతి ఇచ్చేసిన తర్వాత సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి. ఎటువంటి తప్పులు ఉన్నాయి పూజలో నన్ను క్షమించిన ఆయన అని, నా పిల్లల్ని నా భర్తని అందరినీ కాపాడు నాయన అని మనం మొక్కుకోవాలన్నమాట. ఇగండి అందరికీ హారతిస్తున్నాను మీకు. ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత మామూలుగా నేను మోకాల మీద పూజ అంతా అయిపోయిన తర్వాత మోకాల మీద నేను
స్వామివారికి క్షమాపణ చెప్పుకోవడం నాకు అలవాటు అనమాట, ఏ పూజ చేసినా సరే. ఈ విధంగా అయితే నేను హనుమాన్ జయంతి పూజ చేసుకున్నానండి. ఇంకేవైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. హనుమాన్ చాలీస అనేది తప్పకుండా చదువుకోండి, మంచి రిజల్ట్ అయినది మీరే చూస్తారు. మీరు 11 రోజులు చేయండి, మీకే తెలుస్తుందనమాట హనుమాన్ చాలీస ఎంత పవర్ ఉంటుందో అనేది. ఓకేనా, ఇగండి హనుమాన్ చాలీస మొత్తం పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మామూలుగా స్వామివారికి ఎటువంటి తప్పున్నా నన్ను క్షమించిన ఆయన అని మొక్కుకుంటున్నాను అనమాట. ఇగండి నా పూజ ఎలా ఉంది అనేది కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. సింపుల్గానే చేస్తానండి. ఒక సిస్టర్ అయితే మొన్న కామెంట్ చేశారు, అక్క మీరు మేకప్ వేసుకోరా అని అడిగారండి ఒక సిస్టర్ నాకు. నేనైతే అసలు మేకప్ ఎప్పుడూ వేసుకోను. పూజలు నా మేకప్ అసలు నాకు ఇంట్రెస్ట్ ఉండదనమాట. అందుకోసం నేను మేకప్ వేసుకోను, నేను న్యాచురల్గా ఉంటానన్నమాట. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సర్వే